గుర్తించి పిలిపించారు రాజమౌళి సారు. సో అలాగే అక్కడ మన ఆరెంజ్ సినిమా యాక్చువల్లీ ఆ సాంగ్లు చేయాలి, అప్పటికి సాంగ్లు అయిపోయినారా నేను ఏం చేయలేను అన్నారు. అప్పుడు రచ్చ ఇమీడియట్లీ పిలిచి నాకు సాంగ్ ఇచ్చి డిల్లక్ సాంగ్ చేసిన తర్వాత నేను వెనకాల తిరిగి చూడలా. ఈ రోజు వరకు నేను ఇది మంచి పొజిషన్లో ఉన్నా. ఓన్లీ ఫర్ టాలెంట్ ఉంటే రామ్ చరణ్ సార్ ముందుంటారు, ఆపదనంటే రామ్ చరణ్ సార్ ముందుంటారు, ఏ హెల్ప్ కావాలన్నా రామ్ చరణ్ సార్ ముందుంటారు. ఓకే, దానికి నేనే నిలువెత్తా. ఇక్కడ అన్ని విధాలుగా నా కుటుంబాన్ని ఆయన చూసుకున్నారు, మా డాన్సర్స్ని చూసుకున్నారు. నేను ఓన్లీ డాన్సర్స్ విషయమే చెప్పట్లేదు, నా కళ్ళారా ఆయన ఎన్ని ఫైల్ సైన్ చేస్తారు, ఎంతమందికి హెల్ప్ చేస్తారు, ఎంతమందికి ఆయన ఉపాధి కలిగిస్తారు అన్నీ నాకు తెలుసు. సో ఎప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీ అందరి దీవెనలు ఆయనకి ఉండి ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు వచ్చే పెద్ద సినిమా ఆయన లైఫ్లోనే ఆ సినిమాతో, ఈ పెద్ద సినిమాతో ఆయన లైఫ్లోనే ఇంకా తిరిగి చూడక ఎక్కడో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ లవ్ యూ రామ్ చరణ్ అన్న, అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ లవ్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మా అన్న కళ్యాణ్ అన్నకి హాయ్ అన్న, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ. వి లవ్ ద హుక్ స్టెప్ ఆఫ్ చిక్రీ చిక్రీ. ఎస్ అండ్ ఇప్పుడు మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్